ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైజాగ్ బీచ్ టూరిజంలో అదనపు ఆకర్షణ మొదలైంది. మనం చూసుకోవచ్చు, ఇండియన్ నేవీలో 17 సంవత్సరాల పాటు సేవలు అందించిన ఈ హెలికాప్టర్ని ఇక్కడ మ్యూజియంగా మార్చుతూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పటికే వైజాగ్ బీచ్లో జలాంతర్గామి మ్యూజియం ఉంది, అలాగే మరోవైపు ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. ఈ పక్క చూసుకుంటే సీ హ్యారియర్ జెట్ ఫ్లైట్లో ఉన్న మ్యూజియం ఉంది. ప్రస్తుతం కొత్తగా ఈ హెలికాప్టర్ టూరిజం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈఎంఆర్డీఏ అధికారులు మనతో పాటు చాలామంది ఉన్నారు. వచ్చి ఈ హెలికాప్టర్ మ్యూజియం ఎప్పుడు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది వైజాగ్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ హెలికాప్టర్ చూడడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మొదటిసారి మేము డైరెక్ట్గా చూడటం అండి. హెలికాప్టర్ జనరల్గా బయట దీనిగా చూడటమే కానీ, టీవీలో చూడటమే కానీ, ఇలా బయటగా చూడడం అనేది మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ విషయం చూసి. బీచ్ ఇది కూడా చూద్దామని వచ్చాము. దాని పర్టికులర్గా పిల్లలకి ఇది కావాలండి, సైంటిఫికల్గా వాళ్ళకి కావాలి. ఇంజనీరింగ్ వ్యూ అనేది వీళ్ళకి ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. చిన్నప్పటి నుండి నేర్చుకుంటేనే వాళ్ళ మానసిక వికాసం కూడా జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు ప్రతి పాయింట్ అనేది. చెప్పండి మేడం, మీరు చెప్పండి, ఈ హెలికాప్టర్ చూసి ఏం ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము దగ్గర నుంచి. ఎప్పటి నుంచి చూడాలి అనుకున్నా ఈసారికి నా కళ నెరవేరిందండి. అందులోని మన నేవీలోని ఇండియన్ నేవీలో సర్వీస్ చేసిన ఈ హెలికాప్టర్ చూడడం అనేది చాలా రేరు, బాగుంది కూడా అండి. మాకు ఒక రకమైన బాగుంది ఫీలింగ్ కలుగుతుంది, అనిపిస్తుంది మాకు కూడా ఏంటని. అది చూసుకుంటే వైజాగ్ గేట్స్ ఎదురుగుండా హెలికాప్టర్ని చూడడం మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా ఆకాశంలో చూడడం, లేకపోతే దూరంగా ఎగురుతుంటే చూడడం తప్ప ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. మనతో పాటు ఇంకా మంది ఉన్నారు. చెప్పండి, హెలికాప్టర్ని చూసి అనిపిస్తుంది? ఇక్కడ ఇది చాలా బాగుందండి. అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది, అక్కడ ఒక హెలికాప్టర్ ఉంది. ఇది కొత్తగా వైజాగ్లో వాళ్ళకి పర్యాటకులకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ నవంబర్, డిసెంబర్ ఇది సీజను. సో చాలామంది వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. దానికి కూడా మనకి ఇది అందరికీ పర్యాటక అందంగా ఉంటుంది. అండ్ హెలికాప్టర్ మనం విమానం ఎక్కుతాం కానీ హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కం. సో ఇది కొంచెం మంచి ఫర్ వైజాగ్ పర్యాటకులకి ఇది కొంచెం మంచిది. ఏం మేడం, మీరేం ఫీల్ అవుతున్నారు హెలికాప్టర్ని చూసి? అంటే మధ్యతరగతి వాళ్ళకి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాలనేది ఉండదు, కానీ వచ్చి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ ఇవన్నీ చూసాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాకు కొత్తగా ఇంకొకటి వైజాగ్కి ఒక కొత్త సోర్స్ యాడ్ అయినట్టు అనిపిస్తుంది. మాకు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము నావిడేకి డిసెంబర్ 4 నావిడేకి వచ్చినప్పుడు అలా పైనుంచి చూడటం తప్ప రియల్గా ఎప్పుడు కింద ఆగి ఎప్పుడు చూడలేదు. సో ఇది ఒక చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ దగ్గర నుంచి చూసి. అలాగే వైజాగ్ చాలా డెవలప్ అవుతుంది. ఇంకెలాంటి ఇలాంటివి కూడా ఇంకా రావాలని మేము ఆశిస్తున్నాము. చాలా ఆనందం. ఇవి చూసారా, ఒక పక్కన కుర్సూరా ఉంది, ఒక పక్కన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసాము. ఒకసారి సబ్మెరీన్ చూసాము, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, దానికి విజిట్ చేసాము. అలాగే ఇది కూడా విజిట్ చేస్తాము తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత. సో మాకు అయితే ఆనందంగా ఉంది. మేము రాజమండ్రి వచ్చాం కాబట్టి ఇక్కడ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా మనం ఫ్లైట్ ఎక్కచ్చు, కానీ హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కం కదా. మీకు ఎదురుగుండానే, మీ కళ్ళు ఎదురుగుండా కనపడతాయి. చాలా ఆనందంగా ఉందండి. ఎంత దగ్గర నుంచి చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది. సో అది కూడా ఏంటంటే ఒక నేవీ వాళ్ళది కాబట్టి చాలా ప్రెసిషన్ ఇష్యూ ఇది. సో ఇది ఎన్నో సేవలు అందించింది. తుఫాన్లు కానీ, అలాగే నేవీ డేస్ కానీ, ఎన్నో పర్యాటక ఇది చాలా సేవలు అందించింది. అలాంటిది చూడటం అనేది మాకు చాలా ఆనందం. సో మొత్తం మీద మనం ఒకటే చూసుకోవచ్చు, మన ఎదురుగా ఉన్న ఈ నేవీ హెలికాప్టర్ని చూసుకుంటే కనుక ఇది చాలా సేవలు అందించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనం చూసుకుంటే కనుక తుఫాన్లు కానీ, అలాగే అల్పపీడనాలతోటి పెనుగాళ్ళు ఉన్నప్పుడు ఆ నిరాశ్రయులైన ఆ మొత్తం బాధితులందరినీ కాపాడడానికి హెలికాప్టర్ చాలా సేవల్ని అందించింది. ఎవరికైనా ఆహార పట్లలో ఇచ్చినప్పుడు కూడా ఈ హెలికాప్టర్ నుంచే నేవీ అధికారులు జార విడిచేవారు. ఈ నేపథ్యంలో అదే హెలికాప్టర్ తమ ఎదురుగుండా కనిపించేసరికి చాలా ఆశ్చర్యచకితులు అవుతున్నారు. విమానం ప్రయాణం చేయొచ్చు కానీ ఎప్పుడూ కూడా హెలికాప్టర్ ప్రయాణం చేయలేదు. కాబట్టి ఈ హెలికాప్టర్ మన కళ్ళ ఎదురుగుండానే ఉండడంతోనే వైజాగ్ టూరిజానికి ఇదొక పెద్ద ఎసెట్గా అందరూ చెప్తూ ఉన్నారు. విశాఖ బీచ్ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.